ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమతే నమః. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. పైకి రామబంటుగా కనిపించే ఈ అంజనీపుత్రుడు సీతారాములకు కూడా ఆరాధ్యుడు. వానర రూపంలో దర్శనమిచ్చే పవనసుతుడు పంచముఖ పరమేశ్వర తత్వాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. మనందరికీ వానర రూపంలో దర్శనమిచ్చిన నిజానికి ఆ స్వామి పంచముఖుడు. వానర, సింహ, గరుడ, వరాహ, అశ్వముఖుడైన హనుమంతుడి పంచముఖ తత్వాన్ని వాల్మీకి రామాయణం తదితర గ్రంథాలు వర్ణించాయి. తూర్పు దిశగా వానరముఖం, దక్షిణ దిశగా సింహముఖం, పశ్చిమ దిశగా గరుడముఖం, ఉత్తర దిశగా వరాహముఖం, ఊర్ధ్వ దిశగా అశ్వముఖం నిర్దేశితమై సర్వాన్ని తన అధీనంలో ఉంచుకుని ప్రపంచ అధినాయకునిగా విశ్వరూప ప్రదర్శనం గావించే పరిపూర్ణ రుద్రస్వరూపుడు పంచముఖ ఆంజనేయుడు. వానరముఖ ఆంజనేయుడు. సహజ సిద్ధమైన వానరముఖ హనుమంతుడు మహాబలవంతుడు, సకల శత్రు సంహారకుడు. లేదంటే ధర్మపరంగా విరోధైన శత్రువును బలప్రయోగంతో సంహరించేవాడు. అలాగే వారి మనసులో ఇతరులపై ఉన్న శత్రుభావనను నశింపచేసేవాడు. శత్రువైఖరి వదిలిన విభీషణుడు అభయాన్ని పొందాడు. అది వదలని రావణాదులు ప్రాణాలు కోల్పోయారు. వానరంలోని సహజ చాపల్యం అశోకవనాన్ని విధ్వంసం చేస్తే ఆ స్వామిలోని మహాశక్తి రాక్షసుల్ని అంతమొందించింది. గరుడముఖ ఆంజనేయుడు. శరీరంలోని భౌతిక, మానసిక ప్రాణశక్తుల్ని నిర్వీర్యం చేసేది విషం. లోకరక్షణ కోసం విషాన్ని స్వీకరించిన వాడు పరమేశ్వరుడు. ఆ విషానికి విరుగుడుగా అమృతాన్ని తీసుకొచ్చిన వాడు గరుత్మంతుడు. ఈ నేపథ్యంలో రామలక్ష్మణుల్ని, వానర సైన్యాన్ని భౌతికంగా కాపాడడానికి సంజీవని ఔషధిని తీసుకొచ్చాడు హనుమంతుడు. అంతేనా, ప్రాణ సమానుడైన రామచంద్రునికి దూరంగా కామాంధుడైన రావణాసురుని రాజ్యంలో ఉంటూ నిరాశతో కుంగిపోయిన సీతమ్మ తల్లికి శుభవార్తను వినిపించి మానసికంగా నిలబెట్టాడు. నిర్వీర్యమవుతున్న సీతారాముల మానసిక, భౌతిక ప్రాణశక్తుల్ని పునర్జీవింపచేసిన హనుమ గురించి చెబుతూ వైనతేయ సమో అంటారు మహర్షి. అంటే గరుత్మంతునితో సమానమైన వేగం కలవాడు అని అర్థం. ఈ వాయుతత్వంతో కూడినదే గరుడముఖ ఆంజనేయ రూపం. అశ్వముఖ ఆంజనేయుడు. ఊర్ధ్వముఖంగా ఉజ్వల కాంతితో విరాజిల్లుతున్న అశ్వముఖ ఆంజనేయుడు వేద పండితుడు. ఇది హయగ్రీవ తత్వం. తనను తొలిసారి కలిసినప్పుడే మాట్లాడే తీరు, ఎంచుకున్న శబ్దాలు, ఉచ్చరించే స్వరాల్లోని నిర్దుష్టతలను బట్టి హనుమలోని వేదజ్ఞానాన్ని, సకల శాస్త్రాల పాండిత్యాన్ని గుర్తించాడు రామచంద్రుడు. ఆధారం లేని ఆకాశంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సూర్యుడిని అనుసరిస్తూ విద్యను అభ్యసించిన మహానైపుణ్యం హనుమంతునది. ఆకాశతత్వంతో కూడినది ఈ అశ్వముఖ ఆంజనేయ రూపం. వరాహముఖ ఆంజనేయుడు. ఉత్తరముఖంగా ఉద్ధారకత్వంతో కూడిన హనుమ రూపం ఐశ్వర్య ప్రదాత. సముద్రంలో మునిగిన భూమాతను ఉద్ధరించిన వాడు వరాహస్వామి. శోకంలో ఉన్న సీతమ్మను ఉద్ధరించిన వాడు హనుమంతుడు. జీవులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉద్ధరించగలిగే తత్వానికి ప్రతీక ఈ వరాహముఖం. సర్వసంపదలకు నిలయం భూమి. వాటికి అధిదేవత కుబేరుడు. అతడు ఉత్తర దిక్పాలకుడు. నవవిధులకు అధిపతి, ఐశ్వర్య ప్రదాత. కుబేర, పృథ్వీ తత్వాలతో కూడినదే వరాహముఖ ఆంజనేయ రూపం. సింహముఖ ఆంజనేయుడు. అక్షకుమారుడు తదితర 88,000 మంది రాక్షసుల్ని ఒక్కపూటలో సంహరించాడు సింహముఖ ఆంజనేయుడు. ఆకలి మీదున్న సింహం అడవిని వేటాడినట్లు సీతమ్మ తల్లి దుస్థితిని చూసి అంతులేని ఆగ్రహంతో ఉన్న హనుమంతుడు లంకానగరాన్ని వేటాడాడు. సకల జీవుల్ని శాసించగల ఈ స్వరూపంలో దక్షిణ దిక్పాలకుడైన యముణ్ణి తలపిస్తాడు. లంకాదహనం తర్వాత మండుతున్న తోకను వలయంగా తిప్పుతున్న హనుమ రూపం సూర్యుడిలా ఉందన్నాడు వాల్మీకి మహర్షి. సూర్యుడి అగ్నితత్వమే ఈ రూపం. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు హనుమంతుడు. సింసుపా వృక్షంపై నుంచి సీతమ్మ తల్లి దురవస్థను కళ్ళారా చూసిన హనుమంతుడు పిల్లి అంత పరిమాణంలో శిరస్సు మీద చేతులు జోడించి రామనామ జపం చేస్తూ అమ్మ సన్నిధికి వచ్చాడు. రామయ్య కుశలవార్త వినిపించిన తర్వాత కుదుటపడ్డ సీతమ్మ ఎదుట ఆకాశమంత పరిమాణంలో విశ్వరూపం ప్రదర్శించాడు. తన వంటి వానరులు కోట్ల మంది ఉన్నారని, త్వరలోనే కష్టాలన్నీ తీరుతాయని చెప్పి సీతమ్మ తల్లిని ఓదార్చాడు, భరోసా కల్పించాడు. సాధారణంగా భగవంతుని మూర్తి అభయముద్రతో ఉంటుంది. హనుమంతుని ఆలయాల్లో మాత్రం నమస్కార ముద్రతో కనిపించటం విశిష్టత. అంతా రామమయం అన్న భావనతో సృష్టిలోని ప్రతి అణువులోనూ రామస్వరూపాన్ని, రామతత్వాన్ని దర్శించిన హనుమంతుడు తన భక్తుల్లోనూ ప్రభువైన రామచంద్రమూర్తిని దర్శించి నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తాడు. ఇది దాసాంజనేయ స్వామి రూపం. శ్రీరాముడంటే ధర్మం. ధర్మబద్ధంగా సాగేవారికి పవనసుతుడు అభయాంజనేయుడు. ధర్మం తప్పేవారికి ఉగ్రాంజనేయుడు.
జగత్తు నిండా పరుచుకుని ఉన్న హనుమంతుని గుర్తించడానికి ఒక రూపం అవసరం. పంచతత్వాలతో కూడిన ఆ స్వామి పుట్టుకలో వానరతత్వాన్ని, రాక్షస సంహారంలో సింహతత్వాన్ని, సంజీవని ఔషధిని రావడంలో గరుడతత్వాన్ని, శోక సముద్రం నుంచి సీతమ్మను ఉద్ధరించడంలో వరాహతత్వాన్ని, జ్ఞాన తేజస్సులో హయగ్రీవ తత్వాన్ని దర్శింపచేస్తాడు. సమగ్రమూర్తి అయిన ఆ స్వామిని ఆశ్రయించి సర్వదా రక్షణ పొందుదాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.